sponsored by Rugveda IIT JEE NEET Academy. నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ న్యూస్. నేను ఆకాంక్ష. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరోనా దెబ్బకు విలవిలా కొట్టుకుంటున్న పౌల్ట్రీ రంగం. కామారెడ్డి జిల్లాలో 5 లక్షల విలువ చేసే కోళ్లు పంపిణీ చేసిన పౌల్ట్రీ నిర్వాహకులు. సూర్యాపేట జిల్లాలో ఘనంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం. భక్తులతో కిటకిటలాడిన ఆలయ ప్రాంగణం. నిజామాబాద్లో ఘనంగా మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు. సరస్వతి మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎంపీపీ బుద్దే సావిత్రి. ఖమ్మం జిల్లాలో భార్యపై కత్తితో దాడి చేసిన వ్యక్తి నిందితుడికి అండగా ఉంటూ బాధితులపై అక్రమ కేసులు పెడుతున్నారని బంధువుల ఆవేదన. తూర్పుగోదావరి జిల్లాలో దారుణ హత్య. మహిళ గొంతు కోసి బంగారు ఆభరణాలు దోచుకెళ్లిన దుండగులు. శ్రీకాళహస్తిలో రాష్ట్ర బీజేపీ కార్యదర్శి కోలా ఆనంద్ కుమార్ మీడియా సమావేశం. సీఎం జగన్ నియంత పరిపాలన కొనసాగిస్తున్నాడని వ్యాఖ్య. ఇక డీటెయిల్స్ చూస్తే రాజ్యసభ అభ్యర్థులు కె కేశవరావు, సురేష్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్క్ అమరవీరుల స్తూపానికి నివాళులర్పించి అనంతరం నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్, సంతోష్ కుమార్, టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. ఇక పటాన్చెరు పరిధిలోని చిట్కుల్ గ్రామంలో సర్పంచ్ నీలం మధు ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా క్రీడా పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ మహిళలు వారికి ఆపద కలిగినప్పుడు డైల్ 100కు సమాచారం అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నబార్డ్ అధికారి కృష్ణవేణి సుమారు 500 మంది మహిళలు పాల్గొన్నారు. మా ఈ ప్రోగ్రామ్ కి సర్పంచ్ గారి సహకారము చాలా ఉందండి. ఆడపిల్లను కూడా మగపిల్లగానికన్నా పోటీగా చదివిపియండి. అదేవిధంగా 18 ఇయర్స్ దాటినాకనే మ్యారేజ్లు చేయండి. లింగ నిర్ధారణ కూడా చేయకండి. ఆడపిల్ల అయినా మన మగపిల్ల అయినా సమానమే అని చెప్పి అందరు కూడా ఉండాలి. అదేవిధంగా రేపు ముంగట మన ఫ్యామిలీలలో అయినా ఎక్కడైనా రోడ్డు పైన వెళ్తుంటే ఆడపిల్లలకు ఎక్కడైనా అన్యాయం జరిగితే కూడా అందరికీ 100 కాల్ డ్రైవ్ చేయాలనేది మోటివేట్ ఉండాలి. ఏదైనా సమస్య వచ్చిన రోజు ఆడ ఎవరు ఉండనప్పుడు ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు మనం 100 కాల్కి ఫోన్ చేస్తే మనం కాల్ చేసిన 10 నిమిషాలలో పోలీసు వాళ్ళు వచ్చి అక్కడ మనకు హెల్ప్ చేస్తారు. అందరు కూడా అది గుర్తుంచుకోవాలి. ఎక్కడన్నా మనం బయటికి వెళ్తాం, అక్కడ నైట్ అయ్యి మీరు ఉద్యోగాలు వచ్చి చేసి వస్తుంటే ఏదైనా ఇబ్బంది జరుగుతుంది. ఆ ఇబ్బంది జరిగినప్పుడు ఎవరో మన అన్న వాళ్ళు ఎవరో ఫోన్ లేపలేక టెన్షన్ పడి మొన్న అక్కడ మన ఆమె దిశ ప్రియాంక ఎలా అయింది అట్లా కాకుండా ధైర్యం తెచ్చుకోవాలి. ధైర్యం తెచ్చుకొని పోలీసు వాళ్ళకి ఫోన్ చేయాలి. పక్కకు ఉన్న వాళ్ళు ఎవరున్నా అన్న ఇట్లా నాకు హెల్ప్ చేయండి అని అడగాలి. చాలా మంది మన దగ్గర మానవత్వం ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక ప్రేమ పేరుతో యువతిని లైంగిక వేధింపులకు గురిచేసి పెళ్లి చేసుకోవడానికి నిరాకరించి నిందితుడు పరారైన ఘటన జూబ్లీహిల్స్లో చోటు చేసుకుంది. సైద్ ఇమ్రాన్ అనే వ్యక్తి హ్యాబిట్స్లో నివాసం ఉండే ఓ యువతిని ప్రేమ పేరుతో 6 సంవత్సరాలుగా వేధింపులకు గురిచేశాడు. ఈ క్రమంలో పెళ్లి చేసుకోమని యువతి అడగడంతో సైద్ ఇమ్రాన్ నిరాకరించి పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇక హైదరాబాద్లో దివ్యాంగుల ఆదర్శ వివాహానికి మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై 5,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. మలక్పేట్ లూయిస్ బ్రెయిల్ పార్క్లో అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దివ్యాంగుల జంట వివాహ వేడుకల్లో పలువురు పాల్గొన్నారు. కరీంనగర్కు చెందిన నగేష్, మిర్యాలగూడకు చెందిన నాగమణి పోలియోతో 2 కాళ్ళు కోల్పోయారు. ఈ క్రమంలో ఇద్దరు ఆర్థిక బలం లేక అమ్మ ఫౌండేషన్ ఆశ్రయించడంతో సంస్థ వారు వివాహం జరిపించారు. సంతోషమైన దినము. ఇంకోటి ఎంతో మందికి ఆశలు ఉంటాయి, అట్లే వికలాంగులకు కూడా చాలా ఆశలు ఉంటాయి.
ఈరోజు ఇద్దరు రాజేష్ ఇంకా నాగేష్, ఇంకా నాగేష్ ఏమో కరీంనగర్ నుంచి, నాగమ్మ ఏమో మిర్యాలగూడ నుంచి, ఇద్దరు కూడా మా కాన్స్టిట్యున్సీలో ఉంటారు. వాళ్ళిద్దరికి చాలా సివియర్లీ డిసేబుల్డ్, అంటే పోలియో తోటి అసలు నిజంగానే నడవరాదు, కాళ్ళు పోయినాయి, చేతులు కూడా మంచిగా వాడరాదు. అటువంటి నాగమ్మ, నాగేష్ ఇద్దరి వివాహం ఈరోజు అయిందంటే నిజంగానే అది అందరు కూడా సంతోషము. వికలాంగుల మిత్రులు అందరూ కూడా ఈ పెళ్లికి వచ్చిండ్రు ఈరోజు. ఇది మేము నిజంగానే ఫిజికల్గా వికలాంగులు ఉండొచ్చు, కానీ వాళ్ళ మనసులో మేము వికలాంగులం కాదు అని వాళ్ళకి ఆ ధైర్యం ఉన్నది. నిజంగానే ఇక కరోనా దెబ్బకు పౌల్ట్రీ రంగం విలవిలా కొట్టుకుంటుంది. చికెన్ తింటే వైరస్ వ్యాప్తి చెందుతుందన్న భయంతో చికెన్ తినడానికి జనాలు జంకుతున్నారు. దీంతో డిమాండ్ ఒక్కసారి తగ్గిపోయింది. కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం పెద్దరెడ్డి గ్రామంలో ఓ పౌల్ట్రీ నిర్వాహకుడు గ్రామస్తులకు ఉచితంగా కోళ్లు పంపిణీ చేశారు. గత 3 నెలల క్రితం సిద్దిరాములు అనే రైతు కొత్తగా కోళ్ల పెంపకం ప్రారంభించారు. సుమారు 5,000 పిల్లలతో ఈ ఫారం మొదలుపెట్టారు. అయితే కరోనా వైరస్ కారణంగా కోళ్లను కొనడానికి చికెన్ సెంటర్ నిర్వాహకులు ముందుకు రాకపోవడంతో గ్రామస్తులందరికీ సుమారు 3.5 లక్షల రూపాయల విలువ చేసే కోళ్లను ఉచితంగా పంపిణీ చేశారు. అపస్వార్ పెద్దడి ఇది ఫస్ట్ బార్ ఇది పెట్టినాం. మరి 3 లక్షలన్నర పెట్టుబడి పెట్టినాం. ఈ కరోనా వైరస్ దిక్కెళ్ళి కోళ్ళు టైం అయింది, కూడా కొట్టబోకొచ్చిండు, అన్ని పంచి పెట్టాం. తీసుకుంటలేను, ముఖ్యం అదే మనిషికి 2-3 ఒక్కొక్కరికి ఇవ్వట్న వాళ్ళతో పైసలు తీసుకుంటున్నాను. 3 లక్షలన్నర పెట్టుబడి పెట్టినా ఇప్పటిదాకా నష్టం అంత అవుతున్నది. ఇక సూర్యాపేట జిల్లా రేపాల గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో భాగంగా స్వామివారి ఎదుర్కొళ్ల కార్యక్రమం, వసంతోత్సవం కార్యక్రమం ఘనంగా చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ గుండు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సంతాన లక్ష్మీ నరసింహస్వామిగా పిలువబడుతున్న ఈ పురాతన ఆలయాన్ని ప్రభుత్వం గుర్తించి ఆర్థిక నిధులు కేటాయిస్తే ప్రముఖ పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతామని అన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం మునగాల మండలంలో గల శ్రీ రేపాల లక్ష్మీనరసింహస్వామి దేవాలయం 400 ఏళ్ల చరిత్ర గల స్వామివారు, స్వయంభూ వెలిసిన స్వామివారు ఉమ్మడి నల్లగొండ జిల్లా, హైదరాబాద్ వారు, అటు 2 స్టేట్ల వారు కూడా ఎందరో దర్శించుకున్నారు. ఎందరో మహానుభావులు, ఇక్కడికి భారత ప్రధాని పివి ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఇతర ప్రముఖులు చాలామంది వచ్చారు. స్వామివారిని ఎవరు కోరుకొని మనసులో దర్శించుకున్నా వారి కోరికలు ఎల్లవేళలా ఎల్లప్పుడూ వారికి ప్రజలందరికీ అండదండగా ఉంటూ స్వయంభూ వెలిసిన స్వామి అందరూ దర్శించుకొని కోరికలు తీర్చుకోవాలని మనవి. నరసింహాచార్యులని 40 రోజులు 36 రోజులు తపస్సు చేసి స్వామివారి పొందించాలని దాని గృహంలో వెలుస్తున్నామని చెప్తే ఆయన ఇక్కడ చూసేవాళ్ళ జ్యోతి వెళ్తున్నది గృహలో పెద్దగా. అక్కడ జమీందార్ దగ్గరికి నడిగూడ జమీందార్ సొంతంలో పోయి వెలుస్తున్నామని చెప్తే ఆయన వచ్చి ఇక్కడ నిర్మాణం గృహలో తీసుకెళ్ళ పరిమాణంతో వచ్చి ఆ గృహలో వెలుతురు కనపడ్డది, పెద్ద జ్యోతి కనపడ్డది అన్నట్టు. ఆ రాజావారు వచ్చి దర్శనం చేసుకొని వాళ్ళు ఈ దేవాలయం నిర్మించి ఇదంతా కట్టించి సత్రాలు కట్టించి బ్రహ్మోత్సవాలు 10 రోజులు, కొల్లకం, అర్జునోత్సవం, పరపదోత్సవం 3 రోజులు.
ఇక నిజామాబాద్ జిల్లా సాలూరు గ్రామంలో ఎంపీపీ బుద్దే సావిత్రి ఆధ్వర్యంలో మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సరస్వతి మందిరంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న 50 మంది విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లను పెన్నులను అందజేశారు. ప్రపంచానికి తెలంగాణ రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలు చాటి చెప్పే వీరవనిత కవితక్కాని కొనియాడారు. సందర్భంగా ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. నేను భగవంతుణ్ణి మరి సరస్వతి ఈరోజు శుక్రవారం సరస్వతి మాత పుట్టినరోజు కాబట్టి మరి శుక్రవారం ఆమె ఆరోగ్యం కానీ ఆమెకు పదవులు వచ్చే విషయంలో కానీ ఆ సరస్వతి మాత యొక్క కర్ణ కటాక్షాలు ఉండాలని చెప్పని ఆ తల్లి యొక్క దీవెనలు మా అక్క కవితక్క గారికి ఉండాలని చెప్పని ముందుగా ఈ పాఠశాల ఉన్నటువంటి సరస్వతి మాత చాలా సమయం తక్కువ ఉంది అయినప్పటికీ కూడా మరి ఇక్కడికి వచ్చి మాకు సమయం ఇచ్చినందులో కూడా నేను పాఠశాల ఉన్నటువంటి ప్రధానోపాధ్యాయుల గారికి మరి ఉపాధ్యాయులకు అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. ఆమె ఎక్కడున్నా మరి ఆమెకు భగవంతుడు మంచి ఆయురారోగ్యాలు ప్రసాదించి శక్తినిచ్చి ఇంకా ఈ తెలంగాణ రాష్ట్రం ముందుకు పోవడానికి ఆమెకు మంచి శక్తినివ్వాలని చెప్పని భగవంతుని కోరుకుంటాం. ఇక ఖమ్మం జిల్లా రమణగుట్ట గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధాల నేపథ్యంలో ఓ వ్యక్తి తన భార్యపై కత్తితో దాడి చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. భీమాల జ్యోతి రామారావుకు 22 సంవత్సరాల క్రితం వివాహమైంది. అయితే భర్త తరచూ వేధించడంతో ఇటీవలే జ్యోతి పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ క్రమంలో రామారావు మరో మహిళతో సంబంధం ఏర్పరచుకొని నివాసం ఉంటున్నారు. తరువాత ఇంటికి తిరిగి వచ్చిన జ్యోతిని రామారావు కొబ్బరి బొండాలు నరికే కత్తితో దాడి చేశాడు. కాగా స్థానికులు నిందితుడిని ఖమ్మం పోలీసులకు అప్పగించారు. అయితే పోలీసులు నిందితుడిపై చర్యలు తీసుకోకుండా అతనికి అనుకూలంగా వ్యవహరిస్తూ బాధితులపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని బాధితురాలి బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సిపి దీనిపై దృష్టి సారించి న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. పిల్లల దగ్గర నుంచి ఆమె మనసంటిగా చూసి నేను రోజు కొట్టడం తిట్టడం తాగురాను పనికి వెళ్ళేది పెట్టేది లేదు మమ్మల్ని కోరికలు లేదండి. ఆమె వేరే స్పాన్సర్స్ దగ్గర మాట్లాడుతూ హాస్టల్లో వేసింది కార్మికులు చర్చలో. మా చెల్లి మాత్రం మా అమ్మ దగ్గర ఉండేదండి. సరిగ్గా తిండి కూడా పెట్టేవాడు కాదండి. రోజు కొట్టేవాడు తిట్టేవాడు. అప్పటికి ఏమైనా పనికి వెళ్ళి నేను పోషిస్తాను నువ్వు ఇంట్లో ఉండి గొడవలని అవసరమా పిల్లలని జాగ్రత్త. నేను హాస్టల్లోనే 10th వరకు చదువుకున్నాను. మా చెల్లిని తీసుకొని వెళ్ళిపోయింది. వెళ్ళిన తర్వాత వేరే ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడండి. ఆమెకి వేరే భర్త 3 ఆడపిల్లలు. ఆమె చింతగానంది. ఆమె పేరు లంచిపల్లి సుగుణ, వాళ్ళ ఆయన పేరు ముత్తయ్య. వాళ్ళ అక్క తోటమాల పద్మ అంటండి. ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకొని రమణగుట్లో ఉన్న ఇంట్లో తీసుకొచ్చి కాపురం పెట్టాడండి. పారిపోతున్నటువంటి ఆ వ్యక్తిని స్థానికంగా ఉన్నటువంటి స్త్రీలు కొంతమంది చిన్నపిల్లలు వెంటబడి పట్టుకోవడం జరిగింది. అతను పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక ఇంట్లోకి వెళ్ళిపోతే అతను బయటకు తీసుకుని వచ్చి ఎక్కడైతే ఆమె నరికాడో అక్కడికి తీసుకుని వచ్చి ఒక స్తంభానికి కట్టేశారు సార్. కట్టేసిన తర్వాత 100 ఫోన్ చేసి జరిగిన విషయాన్ని మేము చెప్పినప్పుడు మేము ఫోన్ చేసిన ఒక అర్ధగంట తర్వాత పోలీసులు వచ్చి రామారావు తీసుకొని వెళ్ళిన తర్వాత సుమారు రమణగుట్టకు సంబంధించిన 100 మంది జనం మేము గూటూరు పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళాము. పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి కళ్ళ ముందు మనిషిని నరికారండి. దానికి మేమందరం కూడా సాక్షులుగా ఉన్నాం. నిర్దాక్షిణ్యంగా ఆమె నరికేశాడు. దయచేసి ఆమె మీద హత్యాయత్నం జరిగించినటువంటి అతన్ని పంపించినటువంటి అతను ఉంచుకున్న ఆమెని ఆమె అక్క తోట పద్మని దయచేసి అరెస్ట్ చేయండి అని చెప్పి రాత్రి 8 గంటల వరకు పోలీస్ స్టేషన్ లో మేము ఉన్నాం సార్. ఉన్నప్పుడు భీమాల రామారావు మీద, తోట పద్మ మీద, లంచపల్లి సుగుణ మీద అటెంప్ట్ టు మర్డర్ కేసు ఫైల్ చేశారు. ఫైల్ చేసిన తర్వాత ఏమైనా హాస్పిటల్ అడ్మిట్ చేశారు. మేము అందరం ఇంటికి వచ్చేసాం సార్. వచ్చిన తర్వాత కొన్ని రోజుల తర్వాత భీమాల రామారావుని కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. కోర్టులో ప్రొడ్యూస్ చేసినప్పుడు తోట పద్మని, లంచపల్లి సుగణిని వాళ్ళిద్దరి మీద కూడా సేమ్ నేరాభియోగం ఉంది. ఎఫ్ఐఆర్ మీ అందరి చేతుల్లో దయచేసి చూడండి. ఎఫ్ఐఆర్ ఇచ్చాను నేను. ఎఫ్ఐఆర్ కాపీ ఇచ్చాను. వారిద్దరి మీద కూడా అదే అభియోగం ఉంది. వారిని కోర్టులో ప్రొడ్యూస్ చేయకుండా రామారావుతో పాటు కోర్టుకు తీసుకొని వెళ్ళి జడ్జి గారితో మాత్రం వాళ్ళిద్దరూ అబ్స్కాండింగ్ లో ఉన్నారు, వాళ్ళు దొరకలేదు, పరారీలో ఉన్నారని చెప్పారు. ఇక సంగారెడ్డి జిల్లా రామచంద్రపురంలో సిటీ యూనియన్ బ్యాంక్ 686వ బ్రాంచ్ను క్రెడాయ్ వైస్ ప్రెసిడెంట్ వేణు వినోద్ వేద్రా చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సెల్ఫ్ సర్వీస్ బ్యాంకింగ్ సదుపాయాన్ని సాతి చంద్రశేఖర్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అంబరీష వర్ధన్, పవన్ కుమార్, కామగోడి పాల్గొన్నారు.
Sir. Okay. No. Sir, yes. ఇక నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే నోముల నరసింహయ్యపై పెద్ద ఊరి ఎంపీపీ అనుచిత వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని త్రిపురారం మండలం టీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నరసింహయ్య ఎదుగుదలను చూసి ఓర్వలేని కొందరు ఆయన పట్ల అనుచితంగా వ్యాఖ్యలు చేసి ఆయన వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా మాట్లాడుతున్నారని అన్నారు. ఎంపీపీ అనురాధ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని, లేనట్లయితే వారికి తగిన విధంగా బుద్ధి చెప్తామని హెచ్చరించారు. నాయకుని గురించి మాట్లాడటం ఆమెకు ఏ రకం కూడా గౌరవం కాదు. ఆమె స్థాయిని మించి మాట్లాడుతున్నది. ఇది కూడా అన్నీ కూడా అర్థమవుతూ ఉన్నది. కొంతమంది నాయకులు ఎవరైతే ఉన్నారో టీఆర్ఎస్ పార్టీని భ్రష్టు పట్టించడం కోసం, టీఆర్ఎస్ పార్టీని నాశనం చేయడం కోసం ఏదైతే జరిగిందో నిన్న మన పార్టీ నుంచి బయలుదేరిన నాయకులు కొంతమంది వెనక ఉండి నడిపిస్తున్నటువంటి నాటకంగా కనపడుతున్నది. కాబట్టి ఖబర్దార్, ఎవరు ఏం చేసినా కానీ నోముల నరసింహయ్య గారు టీఆర్ఎస్ పార్టీని ఎవరు కూడా ఏం చేయలేరని చెప్పి ఈ సందర్భంగా త్రిపుర మండలం నుంచి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు కూడా అక్కడ అసెంబ్లీ నడుస్తున్నా కానీ ఇక్కడ ఏ పని కూడా ఆగకూడదని చెప్పి ఉద్దేశంతో వారి కుమారుడు నోముల భగత్ గారిని పంపించేసి ఎవరు కూడా ఇబ్బంది పడద్దు, మార్చిలో పని అయిపోవాలి, నువ్వు దగ్గర ఉండి అందరూ చూసుకోవాలని చెప్పి ఆ రకంగా ఆదేశాలు ఇవ్వడం వల్ల ఆయన కూడా రావడం జరిగింది. ఎప్పుడైతే అభివృద్ధి కోసం పాటుపడుతున్న కుటుంబాన్ని అనవసరంగా ఈ రకంగా దూషించి ఇట్లా బస్సు పట్టించడం పద్ధతి కాదు. ఏదైనా విషయం ఉంటే టీఆర్ఎస్ పార్టీ ఏదైనా తెలంగాణ భవన్ అంటున్నారు, ఆ భవన్ దగ్గర కూర్చొని తెలుసుకోవాలి తప్పితే ఇలాంటి మసిపూసి మాదిరిగా చేసి రాజకీయాలు చేసి టీఆర్ఎస్ పార్టీని బస్సు పట్టించాలి, కేసీఆర్ గారి ఆధ్వర్యంలో గెలిచిందని చెప్పుకున్నట్టు నోముల నరసింహ ఏదైతే ఆమె స్థాయిని మించి మాట్లాడుతున్నది. మొన్నటిదాకా కూడా ఆమె రిజర్వేషన్ అయిన తర్వాతనే ఈ ప్రాంతానికి రావడం జరిగింది. అది మర్చిపోతుంది. ఈ యొక్క తెలంగాణ ప్రాంత బిడ్డ అని చెప్పి కూడా చెప్పుకోవడం జరుగుతూ ఉన్నది. అది కూడా ఏదో మంచిది కాదు. కాబట్టి ఈ రకంగా ఆమె మరొకసారి ఆమె వాక్యాల్ని చూసుకొని వెనక తీసుకోవాల్సిందిగా త్రిపుర మండలం తరఫున కోరుతాం. ఇక మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని యువ సంఘటన పాఠశాల ఎదురుగా నివాసం ఉంటున్న ఆడిపు రామస్వామికి చెందిన నీటి హౌజు మరియు బాత్రూంను ముందస్తు సమాచారం ఇవ్వకుండా పురపాలక సిబ్బంది కూల్చివేశారు. దీంతో రామస్వామి తనయుడు శ్రీనివాస్ మున్సిపల్ ట్రాక్టర్ ముందు కూర్చొని ఆందోళన చేపట్టాడు. అక్రమ నిర్మాణాలను కూల్చివేయకుండా కేవలం కక్షపూరితంగా నిర్వహించి తమ కుటుంబాన్ని వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. 29వ వార్డు పరిధిలో ఇది బై వాకింగ్ నడకకు సంబంధించినటువంటి రోడ్డు. ఇది నడకకు సంబంధించిన రోడ్డు మీద దౌర్జన్యం చేస్తూ మేము ఇక్కడ వాస్తవంగా మేము ఉండము, మా పేరెంట్స్ మాత్రమే ఉంటారు. పర్మిషన్ కూడా లేదు. మేము ఇంతకుముందు రోడ్ వేస్తానంటే మేము వచ్చినాము, ఉన్నంతలో రోడ్ వేస్తాము అని చెప్పి మాయమాటలు చెప్పి మేము ఎవరు లేని సమయం చూసి మా అమ్మ నాన్న దాదాపు ఏజ్ అయిపోయి ఉన్నది, వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తూ దౌర్జన్యంగా దగ్గర ఉండి ఏ అధికారులు వితౌట్ పర్మిషన్తో నడకకు ఉన్నటువంటి సంబంధించిన రోడ్డుకి దౌర్జన్యంగా కూలగొట్టడం జరిగింది. అదే వెనకాల లైన్లో ఉన్నటువంటి దాదాపుగా అక్కడ నుంచి బైవాక్ పెద్ద రోడ్డు, దానికి ఎటువంటి ఆటంకాలు లేవు, అక్కడ ఎటువంటి కట్టడాలు కూల్చివేత లేదు. కానీ ఇక్కడ మాత్రం దౌర్జన్యంగా వీళ్ళే ఇద్దరే ఉంటారు, ఎవరు అడిగే వాళ్ళు లేరు అనే దౌర్జన్యంగా చేస్తూ ఎవరు ఏమిటి అనేది వితౌట్ పర్మిషన్ లేకుండా, నోటీస్ లేకుండా అక్రమంగా కట్టినటువంటి మధ్యలో ఉన్నటువంటి గల్లీలు ఉన్నాయి, అవి కనబడతలేవు. కానీ ఇద్దరు మాత్రమే కనబడుతున్నారు. ఎవరు లేరని చూసి, ఎవరు లేని సమయం చూసి ఇక్కడ కూలగొట్టడం జరిగింది. ఇది కూలగొట్టినది ఏదైతే నడకకు సంబంధించినటువంటి రోడ్డు ఉన్నదో దానికి ఏదైతే ఉన్నదో వాళ్ళే నిర్మించి ఇవ్వాలి. ఇక కరీంనగర్ ప్రెస్ భవన్లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికార ప్రతినిధి మహమ్మద్ అజీముద్దీన్ ఆజాద్ టోల్ ఫ్రీ నంబర్, మొబైల్ నంబర్తో కూడిన మిస్ కాల్ ఇవ్వండి, ఆమ్ ఆద్మీ పార్టీలో చేరండి అనే పోస్టర్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీ అభివృద్ధి నమూనాను తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయడం, ప్రతి ఇంటికి ప్రచారం చేయడమే తమ లక్ష్యమని అన్నారు. ఇంజనీర్ అజీముద్దీన్ ఆజాద్, తెలంగాణ ఆమ్ ఆద్మీ పార్టీ స్పోక్స్ పర్సన్. మనము ఢిల్లీ మోడల్ ఆఫ్ గవర్నమెంట్ మొత్తం ఇండియాలో తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నది ఆమ్ ఆద్మీ పార్టీ. మన బడ్జెట్ చూస్తే 26% బడ్జెట్
విద్యలో ఉన్నది. మన తెలంగాణలో 6.62% ఉన్నది. మన హెల్త్లో చూసుకుంటే మన ఢిల్లీ బడ్జెట్ 12.5% ఉన్నది. మన తెలంగాణలో 5.5% ఉన్నది. అలాగే ఢిల్లీలో 200 యూనిట్స్ ఎలక్ట్రిసిటీ ఉచితంగా ఉన్నది, ఫ్రీ. అలాగే నెలకి 20,000 లీటర్ వాటర్, అది కూడా ఫ్రీ ఉన్నది. ఇక ఖమ్మం జిల్లా కాన్పేట ఉషాశ్రీ డిగ్రీ కాలేజీ విద్యార్థులు 3 మరియు 5వ సెమిస్టర్లో ఉత్తమ ఫలితాలు సాధించినట్లు ప్రిన్సిపల్ కొంగల రాంబాబు తెలిపారు. కాకతీయ యూనివర్సిటీ పరీక్షల ఫలితాలు వెల్లడించిన నేపథ్యంలో వారు మీడియాతో మాట్లాడుతూ కాలేజీ స్థాపించిన గత 4 సంవత్సరాల నుంచి యూనివర్సిటీ మరియు మండల స్థాయిలో విద్యార్థులు ఉత్తమ ఫలితాలను సాధిస్తున్నారని, క్రమశిక్షణతో కూడిన విద్యాబోధన, కృషి మరియు విద్యార్థులు అంకిత భావమే దీనికి కారణమని అన్నారు. కాకతీయ యూనివర్సిటీ ప్రకటించిన డిగ్రీ సెమిస్టర్ 3rd and 5th సెమిస్టర్లో ఉషశ్రీ డిగ్రీ కళాశాల విద్యార్థులు యూనివర్సిటీ మరియు మండల స్థాయిలో అత్యధికంగా గ్రేడ్స్ SGPA పాయింట్స్ సాధించడం జరిగింది. మా విద్యార్థులను కళాశాల చైర్మన్ గారైన అంకిరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారు మరియు డైరెక్టర్స్ మార్తి నాగేశ్వరరావు గారు, అదేవిధంగా రంగు గణేష్ గారు, దాసరి వెంకటకృష్ణ గారు, మా తోటి అధ్యాపకులు అందరూ కూడా విద్యార్థులను అభినందించడం జరిగింది. గత 4 సంవత్సరాల నుంచి కూడా ఈ విధంగా అత్యధిక గ్రేడ్ పాయింట్ సాధించడంలోని ఉషశ్రీ డిగ్రీ కళాశాల ఎప్పుడు కూడా యూనివర్సిటీ స్థాయిలోని మంచి పేరు ప్రతిష్టలు సంపాదించింది. దాంతోపాటు మాకు ఇదే సంవత్సరంలో కూడా 75 మంది సబ్జెక్టుల వారీగా గ్రేడ్లు సాధించడం జరిగింది. కళాశాల పెట్టిన తర్వాత ఈ అత్యధికంగా గ్రేడ్ పాయింట్లు సాధించడంలో మా కళాశాలలో మాకు మేమే సాట్ అని చెప్పేసి మేము చాలా గొప్పగా చెప్పుకోవడం జరుగుతుంది. ఇక చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి టీడీపీ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీకాళహస్తిలో మునుపెన్నడూ చెవి చూడనంత అచారకం తాండవం చేస్తుందని పేర్కొన్నారు. స్థానిక ఎంపీటీసీ నామినేషన్ల పర్వంలో తమ అభ్యర్థులు నామినేషన్ వేయడానికి వెళ్లే సమయంలో వైసీపీ నాయకులు బెదిరింపులతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు. ఇక శ్రీకాళహస్తి మండలంలో 15 స్థానాలకు అధికారులు తమకు 6 స్థానాలు మాత్రమే నామినేషన్లను ఆమోదించారని, మిగతావన్నీ తిరస్కరించినట్లు తెలిపారు. జిరాక్స్ కాపీస్ అన్ని నీట్గా పెడితే దాంట్లో మధ్య పేపర్ లేదని చెప్పి రాయిస్తారు. దానికి ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. ఈ సెల్ఫ్ డిక్లరేషన్ కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇలాంటివి ఇంకా మాకు దగ్గర నుంచి 30 వరకు వచ్చినాయి, 28 నుంచి 30 వరకు వచ్చినాయి. ఇవన్నీ కూడా రేపు ఆర్డీఓకి, కలెక్టర్కి కూడా సబ్మిట్ చేయబోతున్నాం. ఈ రకంగా అన్యాయం ఎప్పుడు చరిత్ర జరగలేదు కాబట్టి చరిత్ర జరగదని తెలియజేసుకుంటూ, అలానే తప్పకుండా మేము కోర్టును కూడా పోవాలని నిర్ణయించుకున్నాం. ఇది ఈ ఎలక్షన్స్ 100% క్యాన్సిల్ అన్న అవ్వాలా, పోస్ట్పోన్ అయ్యే వరకు మేము నిరంతరం పోరాడతామని తెలియజేస్తూ, అలానే మీరు ఎప్పుడన్నా చూసారా, నాన్నగారు బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి గారు 40 ఏళ్ళు రాజకీయం చేసినారు. గంగిరెడ్డి సుబ్బరామరెడ్డి గారు 10 ఏళ్ళు రాజకీయం చేసిన వాళ్ళు. ఆయన ఇన్ని కాలాల్లో ఒక్కసారి మీరు ఆత్మవిమర్శన చేసుకోవాలా, చూడండి ఒకసారి. హిస్టరీ చూస్తే ఎప్పుడైనా సరే కాలస్థలు ఈ రకం గొడవ జరిగినాయి. రాగదాడి కానీ, కొట్టడం కానీ, పోలీసు వాళ్ళ దాడి కానీ, SC/ST కేసులు కానీ, ఇలా నాన్ వేలబుల్ లిక్కర్ ఆఫెన్స్ కేసు కానీ, ఇవన్నీ ఎప్పుడన్నా జరిగినాయా? ఒక్కసారి మేము ప్రశ్నిస్తున్నాం. దీని మీద మేము ఈసీకి పోతున్నాం, కంప్లైంట్ చేస్తున్నాం. కంపల్సరీగా ఎవిడెన్సెస్ అన్ని ఆల్రెడీ పంపించినాం. మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ గారు కూడా వాళ్ళ అధ్యక్షన మాకు వాళ్ళకి అన్ని ఫోటోస్ పంపించడం, రికార్డింగ్స్ పంపించడం చేస్తున్నాం. ఇక తూర్పు గోదావరి జిల్లా ముమ్మడివరం సాయినగర్లో దారుణ హత్య చోటు చేసుకుంది. ఇటీవలే ఎలక్ట్రికల్ లైన్ ఇన్స్పెక్టర్గా పనిచేసి రిటైర్ అయిన విత్తనాల సత్యనారాయణ సతీమణి శ్యామలను కొందరు దుండగులు దారుణంగా హతమార్చారు. సత్యనారాయణ వివాహ కార్యక్రమానికి వెళ్లడం గమనించిన అగాంతకులు ఒంటరిగా ఇంట్లో ఉన్న శ్యామలపై దాడి చేసి బంగారు ఆభరణాలు అపహరించారు. అక్కడికి చేరుకున్న పని మనిషి విషయాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించింది. ఘటనా స్థలానికి చేరుకున్న అమలాపురం డీఎస్పీ ముమ్మడివరం సీఏ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్యాన్ కట్టే ఒకసారి ఇక చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పార్టీ కార్యాలయంలో రాష్ట్ర బీజేపీ కార్యదర్శి కోల ఆనంద్ కుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ 151 సీట్లతో అత్యంత మెజారిటీతో గెలుపొందిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేడు ప్రజాస్వామ్యాన్ని తూట్లు పొడిచే విధంగా నియంత పరిపాలన కొనసాగిస్తున్నారని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ అభ్యర్థులు నామినేషన్ పత్రాలను అధికారులు తిరస్కరించడమే దానికి నిదర్శనమని తెలిపారు. కాపాడండి రౌడీ ఎమ్మెల్యే అరాచకాలు, రౌడీల రాజ్యం నశించాలి, రౌడీల రాజ్యం నశించాలి, రౌడీల రాజ్యం నశించాలి, రౌడీల రాజ్యం నశించాలి, రౌడీ రాజ్యం నశించాలి, గూండా రాజ్యం నశించాలి, గూండా రాజ్యం నశించాలి, గూండా రాజ్యం నశించాలి. ఇదేం రాజ్యం, ఇదేం రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, దోపిడీ రాజ్యం. క్షమాపణ చెప్పొచ్చిన డీజీపీ ఎవరైనా ఉన్నారంటే ఇప్పుడున్నట్టు రాష్ట్ర డీజీపీని అతను ముందు బర్తరఫ్ చేయాలి, సస్పెండ్ చేయాలి ఈ డీజీపీని. ఈ డీజీపీ వచ్చినాకనే ప్రజాస్వామ్యానికి కూలీ పడిపోయింది రాష్ట్రంలో. ఈ డీజీపీ పూర్తిగా వైసీపీ తొత్తుగా మారిపోయాడు. వేరే పార్టీలన్నా వేరే వ్యక్తులన్నా ఒక్కరిని కూడా క్షమించే పరిస్థితి రాష్ట్రంలో కనిపించలేదు. నిన్నటికి నిన్న జరిగిన సంఘటన మీరందరూ కళ్ళారా చూసినటువంటి పరిస్థితి కాళహస్తి నియోజకవర్గంలో. మా పట్టణాధ్యక్షుడు కాసం రమేష్ మరి అక్కడ మా క్యాండిడేట్లని లోపల పంపిస్తూ స్క్రూటినీస్లో వారందరినీ కూడా దగ్గరుండి పంపిస్తూ ఉంటే వారి మీద మధుసూదన్ రెడ్డి మనుషులు, ఈ ఎంఐ మనుషులు, ఈ కాళహస్తి నియోజకవర్గ చెడ పురుగు మధుసూదన్ రెడ్డి అతను బుద్ధి మారలేదు ఇప్పటి వరకు. అతను బుద్ధి మారిందనుకోని పాపం ఈ రాష్ట్ర ప్రజలు, ఈ నియోజకవర్గ ప్రజలు ఓట్లేశారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి, ఈ నియోజకవర్గం మధుసూదన్ రెడ్డికి చీకటి రోజు పూర్తిగా నిన్న జరిగిన సంఘటన. మా జడ్పీటీసీ మెంబర్లో 4 జడ్పీటీసీలు వేసాం. కాళహస్తి, తొట్టంబేడు, ఏర్పేడు, రేణుగుంటకి జనసేనకి ఇచ్చాం. వారు కూడా నామినేషన్ చేశారు. వాళ్ళు జడ్పీ ఛాంబర్లో కూర్చొని ఉంటే జిల్లాలో హెరాస్మెంట్లు, ఫోన్లు, మరి అక్కడ ఉన్నటువంటి పోలింగ్ అధికారులు దండం పెడుతున్నారు. నాయనా నువ్వు బీజేపీనా, నువ్వు జనసేన చేసి జనాల్ని భయభ్రాంతులు చేసి కొట్టి ఈ మధ్య దౌర్జన్యాలు చేస్తే నువ్వు అర్థం తీసుకున్నాయా. మొత్తం వైసీపీ కార్యకర్తలే ఉండాలి, వైసీపీ నాయకులే ఉండాలి. రాష్ట్రం మీద ఏ ఒక్క అపోజిషన్ పార్టీ ఉండకూడదు. నువ్వే అర్థం తీసుకొచ్చి నువ్వే నియమించుకో. అన్ని పదవులు కూడా మేము అడగం. భారతీయ జనతా పార్టీ జనసేన తరఫున మేము అడగం. ఇదే పద్ధతి కూడా తెలుగుదేశం కూడా పాటించాలి. వారు కూడా వాళ్ళ నాయకుల్ని, వాళ్ళ తెలుగుదేశం నాయకుల కార్యకర్తల ఇళ్లలో లిక్కర్ తీసుకుని పెడుతున్నారు, మద్యం తీసుకుని పెడుతున్నారు. ఎక్కడండి ఈ నీచం? మీకు సిగ్గుందా? మీకు లజ్జుందా? మీరు నాయకులేనా? ఈ సిగ్గులేని బతకాలా మీరు? ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కరోనా దెబ్బకు విలవిలా కొట్టుకుంటున్న పౌల్ట్రీ రంగం. కామారెడ్డి జిల్లాలో 5 లక్షల విలువ చేసే కోళ్లు పంపిణీ చేసిన పౌల్ట్రీ నిర్వాహకులు. సూర్యాపేట జిల్లాలో ఘనంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం. భక్తులతో కిటకిటలాడిన ఆలయ ప్రాంగణం. నిజామాబాద్ లో ఘనంగా మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు. సరస్వతి మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎంపీపీ బుద్దే సావిత్రి. ఖమ్మం జిల్లాలో భార్యపై కత్తితో దాడి చేసిన వ్యక్తి నిందితుడికి అండగా ఉంటూ బాధితులపై అక్రమ కేసులు పెడుతున్నారని బంధువుల ఆవేదన. తూర్పుగోదావరి జిల్లాలో దారుణ హత్య. మహిళ గొంతు కోసి బంగారు ఆభరణాలు దోచుకెళ్లిన దుండగులు. శ్రీకాళహస్తిలో రాష్ట్ర బీజేపీ కార్యదర్శి కోల ఆనంద్ కుమార్ మీడియా సమావేశం. సీఎం జగన్ నియంత పరిపాలన కొనసాగిస్తున్నాడని వ్యాఖ్య. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.